గ్రేప్ జ్యూస్ రెడీ చేస్తున్నానండి. ఒక పెద్ద గ్లాసు గ్రేప్ జ్యూస్ కావాలంటే ఇందులో సగం కాయలు తీసుకోవాలండి. ఇందులోకి అర్థం కాయలు తీసుకోవాలి. మనం జ్యూస్ పొద్దున్నే చేసుకోవాలంటే నైట్ ఒలిసి పెట్టుకోవాలండి. ఇంట్లో గ్రేపులు ఉంటే, లేకపోతే అప్పటికప్పుడు తెచ్చుకొని చేసుకోవాలి కాబట్టి నైట్ ఒలవడానికి కుదరదు. నైట్ ఒలిసిన మీరు నైట్ కడిగి పెట్టకండి, వాసన వచ్చేస్తాయి పొద్దున్న లేచేసరికి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టకూడదు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టామంటే పొద్దున్న జ్యూస్ చేసేటోడికి చాలా చల్లగా ఉంటుంది కాబట్టి తాగలేము. ఇది న్యాచురల్గానే తాగాలండి. అర్థం కాయలు అయిపోయినాయండి, ఒలిసాను. ఇది ట్యాప్ వాటర్ వేసి కడగాలి శుభ్రంగా. ఒక 2-3 సార్లు కడగండి. శుభ్రం కడిగిన కాయలండి ఇవి మిక్సీ జార్లో వేయాలి. 2-3 సార్లు కడుక్కుంటే వాటికున్న డస్ట్ మొత్తం పోతుందండి. మనకి శుభ్రంగా ఉన్నప్పుడు తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మూత పెట్టేయాలండి. మిక్సీలో వేస్తాం. కొద్దిగా వాటర్ వేసుకోవాలండి, కొంచెం చిక్కగా ఉంటుంది, తాగడానికి గొంతుకి ఇబ్బంది అవుతుంది. కొంచెం డ్రింకింగ్ వాటర్ అండి. గిన్నెండి, ఒక జాలి పెట్టుకోవాలి. జాలీలో కొద్దిగా ఉడకెట్టాలి. కొద్దిగా ఉడకెడితే తొందరగా దిగుతుందండి జ్యూస్. ఈ గ్రేపులు మనం తినలేము, చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి ఇలా చేసేసుకుంటే చాలా సులువండి. అందరింట్లో మిక్సీ ఉంటుంది కాబట్టి చక్కగా సులువుగా చేసుకోవచ్చు. దీనికి జ్యూసర్తో అవసరం లేదండి. జ్యూస్ మిషన్ ఏం అవసరం లేదు, మనం ఇలాగే చేసేసుకోవచ్చు. ఈ పిప్పు ఉంటుంది చూడండి, ఇది మొక్కలకి వేసేయండి, చాలా మంచిది. ఒక గ్లాస్ తీసుకోండి, గ్లాసులో వడకెట్టేసేయండి, గ్లాసులో పోసేసి తాగండి, చాలా హెల్దీ. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హెల్దీ జ్యూస్ రెడీ అయిందండి.